హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ మెంబరు ఈ విధంగా అడుగుతున్నారు. బ్రదర్, నాకు 2 యూఎన్ నంబర్స్ ఉన్నాయి. 2 యూఎన్ నంబర్లకి ఒకే బ్యాంక్ అకౌంట్ ఉంది. ఇప్పుడు నేను పిఎఫ్ని విత్డ్రా చేసుకోగలనా, ఏదైనా సమస్య వస్తుందా అని అడుగుతున్నారు. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గతంలో ఏంటంటే ఒక పర్సన్కి 2 యూఎన్ నంబర్లు, 3 యూఎన్ నంబర్లు కూడా ఉండేవి. కానీ ప్రస్తుతం మీరు ఏదైతే కంపెనీలో డ్యూటీ చేస్తున్నారో ఆ కంపెనీకి సంబంధించిన యూఏఎన్ నెంబరే యాక్టివ్ స్టేటస్లో ఉంటుంది. మిగతా ఏవైతే యూఏఎన్ నెంబర్లు ఉంటాయో అవి ఇన్యాక్టివ్ అయిపోతాయి. ఇప్పుడు 2 యూఏఎన్ నెంబర్లకు కానీ 3 యూఏఎన్ నెంబర్లకు కానీ ఒకే బ్యాంక్ అకౌంట్ లింక్ ఉంది అనుకుంటే పిఎఫ్ విత్డ్రా చేయగలమా అంటే లేదు, విత్డ్రా చేయలేం. ఎందుకంటే ఒక యూఏఎన్ నెంబర్కి ఒక బ్యాంక్ అకౌంటే లింక్ ఉండాలి. అదే బ్యాంక్ అకౌంటు వేరే యూఏఎన్ నెంబర్కి లింక్ ఉందనుకోండి, మనకు క్లెయిమ్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వదు. ఇన్ కేస్ ఎవరికైనా ఓపెన్ అయినా కూడా క్లెయిమ్ మనకు రిజెక్ట్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు నేను ఒక ఈపీఎఫ్ మెంబర్ది లాగిన్ చేసి చూపిస్తాను ఏ విధంగా కనిపిస్తుంది అనేసి. ఓకే ఫ్రెండ్స్, వీరికి 2 యూఏఎన్ నంబర్లు ఉన్నాయి. 2 యూఏఎన్ నంబర్లకు గాను ఒకే బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందన్నమాట. దాంతో ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసినప్పుడు సిస్టమే డిఫాల్ట్గా ఇలా చూపిస్తుంది. ద బ్యాంక్ అకౌంట్ లింక్డ్ విత్ ద అకౌంట్ ఈజ్ ఆల్సో లింక్డ్ సేమ్ ఫాలోయింగ్ బ్యాంక్ అకౌంట్ విత్ దిస్ యూఎన్ నెంబర్ అని మనకు కనిపిస్తుంది. అంటే సేమ్ ఏదైతే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందో అదే బ్యాంక్ అకౌంట్ మరొక యూఎన్ నెంబర్కి లింక్ ఉండడం చేత సిస్టమ్ అయితే మనకు అలో చేయట్లేదు. సో ఇలా ఉంటే మనము వేరే ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి, ఫ్రెష్ కొత్త బ్యాంక్ అకౌంటు. ఆ బ్యాంకు వేరే ఏ యూఎన్ నెంబర్కు లింక్ అయి ఉండకూడదు. అటువంటి బ్యాంకుని ఇక్కడ మనము లింక్ చేసుకొని నెక్స్ట్ మనకు హెచ్ఆర్ ద్వారా అప్రూవ్ చేసుకొని పిఎఫ్ అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. గతంలో అయితే ఎన్ని యూఎన్ నెంబర్లు ఉన్నా కూడా పిఎఫ్ అమౌంట్ విత్డ్రా అయ్యేది, ఎటువంటి అక్కడ టెక్నికల్ ఎర్రర్ కనిపించకపోయేది. సో ప్రస్తుతం అయితే మనకు కొత్త కొత్త సమస్యలు అనేవి కనిపిస్తూనే ఉన్నాయి. సో ఇలా ఉంటే ఫస్ట్ మీరు బ్యాంక్ అకౌంట్ అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.